భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం నేషనల్ హైవేపై భారీగా గంజాయి పట్టుబడింది. సీజ్ చేసిన గంజాయి ₹1 కోటి ఉంటుంది అని పోలీసులు అంచనా వేస్తున్నారు. అచ్యుతాపురం దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఓ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ సీక్రెట్ లాకర్ లో గంజాయిని గుర్తించిన పోలీసులు 200 కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. కంటైనర్ తో పాటు ఓ కారు, 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని రహస్యంగా చెన్నైకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అడిగి తెలుసుకుందాం. రవి, భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. సో పోలీసులు ఏమంటున్నారు? నిజమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి భారీ ఎత్తున పట్టుకున్న పరిస్థితి. అశ్వరావుపేట పోలీసులకు సంబంధించి ఒక పెద్ద కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి చెన్నై తరలిస్తుండగా వాళ్ళ విశ్వసనీయ సమాచారంతో ఆ గంజాయి బ్యాచ్ ని పట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ట్రై జంక్షన్ గా ఉంటుంది. ఒక పక్క ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉండడంతో పెద్ద ఎత్తున ఒడిశా నుంచి వచ్చే గంజాయి మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వారా వెళ్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ కాబట్టి కూడా మాక్సిమం వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి. సో దానిలో భాగంగా కంటైనర్లు గంజాయి కూడా దొరుకుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఒడిశాలో పండిస్తున్న గంజాయిని దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గేట్వేగా మారింది. సో దాంతో జిల్లా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా ఉక్కుపాదం అవుతున్న పరిస్థితి. సో ఈ రోజు గంజాయికి సంబంధించి చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఈరెండింగ్ కావడంతో కూడా ఇక ఎక్కడ కూడా గంజాయికి సంబంధించి ఫెడరల్స్ మీద కూడా నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ రవి. మేలు చూసా ఇందులో మేలు చూసా